నమస్కారం. ఈరోజు మనం ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి గురించి అంటే డాక్టర్ ఇసాబెల్ కేర్ గురించి మాట్లాడుకుందాం. స్కాట్లాండ్ నుండి మన భారతదేశానికి వచ్చి ఇక్కడ వైద్యురాలిగా, ముఖ్యంగా కుష్టు వ్యాధి పీడితుల కోసం అసాధారణ సేవ చేసిన ఒక మిషనరీ ఆమె. మన చర్చ ప్రధానంగా ఆమె జీవితం, ఆమె చేసిన సేవలు, డిచ్పల్లిలో కుష్టు వ్యాధి హాస్పిటల్ ఎలా స్థాపించారు అనే వివరాలపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం ఆమె ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న సవాళ్లను, నిజామాబాద్ ప్రాంతంపై ఆమె వేసిన ముద్రను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవును. అసలు ఆసక్తికరమైన విషయమేమిటంటే అప్పట్లో కుష్టువ్యాధి అంటే ఉరికి అనారోగ్యం కాదు, అదో పెద్ద సామాజిక బహిష్కరణకు కారణమయ్యేది. నిజమే. అలాంటి టైంలో ఒక విదేశీ మహిళ ఇక్కడకు వచ్చి వాళ్లకోసం ఒక హాస్పిటల్ కట్టడం, కొత్త చికిత్సలు తీసుకురావడం నిజంగా విశేషం. సరే, ముందు ఆమె గురించి కొంచెం తెలుసుకుందాం. డాక్టర్ ఇసాబెల్ కేర్ స్కాట్లాండ్లో పుట్టారు. మే 30, 1875న గొల్లచి అనే ఊర్లో. వాళ్ల నాన్నగారు జాన్ బెయిన్గన్, ఒక రైతు. తల్లి మేరీ నీ గ్రాంట్. అంటే సాధారణ కుటుంబం నుండే వచ్చారు. అవును. కాని వాళ్ల అమ్మానాన్నలు ఆమెను బాగా ప్రోత్సహించారు. అబేడీన్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదవడానికి పంపించారు. అది ఆ రోజుల్లో ఒక మహిళకు అంత సులభం కాదు కదా. అస్సలు కాదు. 1903లో ఆమె ఎంబీసీహెచ్బీ పట్టా తీసుకున్నారు. అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. నిజానికి ఆ యూనివర్సిటీలో మెడిసిన్లో గ్రాడ్యుయేట్ అయిన మొదటి మహిళా బ్యాచిలర్లలో ఆమె ఒకరు. ఆలోచించండి, 20వ శతాబ్దం మొదట్లో ఒక మహిళ డాక్టర్ అవ్వడం ఎంత గొప్ప విషయమో. అవును. ఇది ఆమె పట్టుదలకి, సంకల్పానికి నిదర్శనమన్మాట. అక్కడే ఎవదీన్లోనే ఆమెకు జార్జ్ నగ్యాషన్ కేర్తో పరిచయమైంది. ఆయన కూడా మిషనరీగా శిక్షణ పొందుతున్నారు, మెథడిస్ట్ సొసైటీ మెంబర్. ఆయనకు ముందే సౌత్ ఆఫ్రికాలో మిషనరీగా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్ళిద్దరూ 1903లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు ఇంగ్లాండ్లో ఉన్నాక 1907లో వాళ్ల జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. వెస్లియన్ మెథడిస్ట్ మిషనరీ సొసైటీ రెవరెండ్ కేర్ను ఇండియాకి పంపించింది, అప్పటి హైదరాబాద్ స్టేట్లోని నిజామాబాద్కు. అలా ఇజబెల్ కేర్ కూడా భర్తతో పాటు ఇక్కడికొచ్చారు, మిషనరీలుగా సేవ చేయడానికి. ఇది కేవలం ఉద్యోగ మార్పు కాదు కదా, వాళ్ల జీవితంలో ఒక పెద్ద అడుగు. కొత్త దేశం, కొత్త భాష, సంస్కృతి అన్నీ సవాళ్లే. ఖచ్చితంగా. ఇక్కడకొచ్చాక రెవరెండ్ కేర్ ఏమో స్కూల్స్ చూసుకునేవారు, డాక్టర్ ఇసాబెలేమో స్థానిక హాస్పిటల్స్లో డాక్టర్గా పనిచేసేవారు. అప్పుడే ఆమె గమనించారు, కుష్టు వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. వాళ్లకు సరైన వైద్యం లేదు, కనీసం ఆదరించేవాళ్లు లేరు, సమాజం పూర్తిగా వెలివేసింది. నిజమే. వాళ్ల బాధ చూసి ఆమె చలించిపోయారు. వాళ్లకి ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్లకి ట్రీట్మెంట్ అందించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ వ్యాధి పేరు చెబితేనే భయపడే రోజులవి. అంటరాని వాళ్ళు అని ముద్రవేసి దూరంగా పెట్టేవాళ్లు. అలాంటి వాళ్ల దగ్గరకు వెళ్లి వాళ్లకు వైద్యం చెయ్యాలనే ఆలోచన రావడం, దానికి కట్టుబడి పనిచేయడం, ఆమెలోని కరుణ, ధైర్యం ఎంత గొప్పవో తెలుస్తుంది. అవును. ఆమె అనుకోవడమే కాదు, వెంటనే పని మొదలుపెట్టారు. ఆమె నిబద్ధత చూసి నిజామాబాద్కే చెందిన నర్సాగౌడ్ అనే ఆయన ఆ రోజుల్లోనే 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు హాస్పిటల్ కట్టడానికి. అప్పట్లో 10,000 చాలా పెద్ద మొత్తం. చాలా పెద్ద మొత్తం. ఆ తర్వాత 1913లో అప్పటి హైదరాబాద్ నిజాం ప్రభుత్వం కూడా సహాయం చేసింది. డిచ్పల్లి దగ్గర నిజామాబాద్ హైదరాబాద్ రైల్వే లైన్ పక్కన సుమారు 60 ఎకరాల భూమినిచ్చింది. నిజాం ప్రభుత్వమే ఇచ్చిందా? అవును. ప్రభుత్వ సపోర్ట్ కూడా దొరికింది. ఆ భూమిలో నర్సాగౌడ్ విరాళం, ఇంకా ఇతరుల సహాయంతో ఏప్రిల్ 18, 1915న హాస్పిటల్ మొదలైంది. దానికి విక్టోరియా లెప్రసీ హాస్పిటల్ అని పేరు పెట్టారు మొదట. విక్టోరియా లెప్రసీ హాస్పిటల్ తర్వాత డిచ్పల్లి లెప్రసీ హాస్పిటల్గా మారింది. హాస్పిటల్ చాలా తొందరగా అభివృద్ధి చెందింది. 1921 కల్లా అక్కడ 120 బిల్డింగ్స్ ఉన్నాయంటే ఊహించుకోండి. అబ్బో, 120! 1923లో అయితే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ సర్ అక్బర్ హైదరీ వచ్చి మరిన్ని కొత్త భవనాలని ఓపెన్ చేశారు. దీనికి లండన్లోని ది మిషన్ టు లెపర్స్ అనే సంస్థ కూడా చాలా హెల్ప్ చేసింది. 1910 నుండి 1944 వరకు, అంటే దాదాపు 34 ఏళ్లు నిర్వహణ ఖర్చుల కోసం డబ్బులు కంపించేది. అంటే ఇక్కడ స్థానిక దాతలు,
నిజాం ప్రభుత్వం, ఖేర్ దంపతుల కృషి, ఇంకా అంతర్జాతీయ సంస్థల సహాయం అవును అన్నీ కలిశాయన్నమాట. అవును ఇది ఒక అద్భుతమైన కలెక్టివ్ ఎఫర్ట్. అందరూ కలిసి ఒక మంచి పని కోసం ముందుకు రావడం గొప్ప విషయం. హాస్పిటల్ కట్టడమే కాదు, డాక్టర్ కేర్ ట్రీట్మెంట్ విషయంలో కూడా కొత్త పద్ధతిలో ఆలోచించారు. 1920లో కలకత్తాలో ఉన్న డాక్టర్ ఎర్నెస్ట్ మ్యూర్ దగ్గర చౌల్మోగ్రా ఆయిల్ ట్రీట్మెంట్ గురించి నేర్చుకున్నారు. ఆ నూనెని ఇంజెక్షన్ లాగా ఇచ్చేవారు, కానీ అది పేషెంట్కి చాలా నొప్పి పెట్టేదట. అవును, ఆ పాత పద్ధతి చాలా పెయిన్ఫుల్గా ఉండేది. అయితే ఆమె అక్కడితో ఆగలేదు. దానికి ఏదైనా బెటర్ ఆల్టర్నేటివ్ చూడాలని అనుకున్నారు. నిజమే, ఆమె మన భారతీయ ఆయుర్వేదంలో వాడే హైడ్రోనోకార్పస్ మొక్క గింజల నూనెను వాడటం మొదలుపెట్టారు. ఇది కొంచెం తక్కువ బాధాకరంగా ఉండేదేమో. ఏమో. ఈ హైడ్రోనోకార్పస్ మొక్కల్ని నీలిగిరి కొండల్లో పంచేవారట. అంటే స్థానిక వనరులనే వాడుకున్నారు. ఇది చాలా ముఖ్యం. లోకల్ రిసోర్సెస్ని గుర్తించడం, వాటిని సైంటిఫిక్గా వాడుకోవడం, ట్రీట్మెంట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించడం. ఆమెలో ఒక రీసెర్చర్ కూడా ఉన్నారనిపిస్తోంది. అవును. కేవలం డాక్టర్ మాత్రమే కాదు. అయితే ఒక పెద్ద సమస్య ఉండేది. రెవరెండ్ కెర్వ్ కూడా దీని గురించి రాశారు. అదేంటంటే, కుష్టు వ్యాధి మొదలైన కొత్తలో, అంటే ఈజీగా ట్రీట్ చేయగల స్టేజ్లో జనం భయపడి బయటకు చెప్పేవారు కాదట. సామాజిక బహిష్కరణ భయం వల్ల. అవును, వ్యాధి బాగా ముదిరిపోయి ఒంటిమీద కనిపించాక అప్పుడుగాని హాస్పిటల్కి వచ్చేవారు కాదు. అది ట్రీట్మెంట్ని ఇంకా కష్టతరం చేస్తుంది కదా. ఎర్లీ స్టేజ్లో అయితే రిజల్ట్స్ బావుంటాయి, లేట్ అయితే చాలా కష్టం. అయినా కూడా వాళ్ల కృషి వల్ల మంచి ఫలితాలే వచ్చాయి. అవును. అంచనాల ప్రకారం డాక్టర్ కెర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్లలో, అంటే దాదాపు 2800 మందిలో సగం మందికి వ్యాధి నయమైంది లేదా కంట్రోల్కొచ్చింది. అప్పట్లో అది చాలా గొప్ప విషయం. కుష్టు వ్యాధికి సరైన మందులు లేని రోజుల్లో అది పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. డిచ్పల్లి హాస్పిటల్ అంటే కేవలం వైద్యం చేసే చోటు మాత్రమే కాదు, అదొక కమ్యూనిటీ లాంటిది. ఇండియా మొత్తం నుండి పేషెంట్స్ వచ్చేవారు. కొందరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు, మరికొందరు వ్యాధి వల్ల బాగా కుంగిపోయి ఉండేవారు. ఆ హాస్పిటల్కి ఒక నినాదముండేది: విశ్వాసం మరియు పని, అంటే ఫెయిత్ అండ్ వర్క్. ఫేత్ అండ్ వర్క్ ఆసక్తికరంగా ఉంది. వాళ్ల ఫిలాసఫీ అదన్మాట. కేవలం మందులివ్వడమే కాదు, రోజూ ప్రతి పేషెంట్ కనీసం 3 గంటలు ఏదో ఒక పని చెయ్యాలి. గార్డెనింగ్, నేత పని ఇలాంటివి. దీంతోపాటు రెగ్యులర్గా మెడికల్ ట్రీట్మెంట్, అంటే ఆ హైడ్రోనోకార్పస్ ఆయిల్ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. అంతేకాదు, వాళ్లలో ఉత్సాహం నింపడానికి ఆటలు, పాటలు లాంటివి కూడా ఏర్పాట్చేసేవారు. ఆహా, ఇది ఇప్పుడు మనం హోలిస్టిక్ కేర్ అంటున్నాం కదా, ఆ టైపులోనే ఉంది. అంటే కేవలం జబ్బుకే కాదు, మనిషికి మొత్తం ట్రీట్మెంట్. అవును, వాళ్ల శారీరక, మానసిక, సామాజిక అవసరాలు అన్నీ చూసుకోవడం. పని ద్వారా వాళ్లలో ఆత్మగౌరవం పెంచడం, ట్రీట్మెంట్తో పాటు వాళ్లని యాక్టివ్గా ఉంచడం. చాలా అడ్వాన్స్ థింకింగ్ అది. వ్యాధిని ముందే గుర్తిస్తే మంచిదని ఆమె 1928లో హైదరాబాద్ సిటీలో ఒక అవుట్ పేషెంట్ క్లినిక్ కూడా స్టార్ట్ చేశారు. దాని ఓపెనింగ్కి లేడీ హైదరీ వచ్చారు. ఓ, హైదరాబాద్లో కూడానా? అంటే వాళ్ల సేవలు విస్తరించారన్నమాట. అవును, కాని అంతలోమే ఇంత గొప్ప సేవ చేసిన డాక్టర్ ఇజబెల్ కేర్ బహుశా ఎక్కువ పని ఒత్తిడి వల్లేమో జనవరి 12, 1932న సడన్గా చనిపోయారు. అప్పటికి ఆమె వయసు 57 ఏళ్లు మాత్రమే. అయ్యో, చాలా చిన్న వయసులోనే. అది డిచ్పల్లికి పెద్ద లోటు. చాలా పెద్ద లోటు. ఆమె చనిపోయాక రెవరెండ్ కేర్ ఆ హాస్పిటల్ బాధ్యతలు చూసుకున్నారు. 1938లో రిటైర్ అయ్యి స్కాట్లాండ్ వెళ్లే వరకు ఆయనే నడిపించారు. భార్య మొదలుపెట్టిన పనిని ఆయన కొనసాగించారన్నమాట. అవును, ఆయన 1950లో స్కాట్లాండ్లో చనిపోయారు. వాళ్ళిద్దరి రికార్డ్స్, పేపర్స్ అన్నీ ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి ఇచ్చారు. వాళ్ళిద్దరి కథ భద్రంగా ఉందన్నమాట. డాక్టర్ ఇసబెల్ కేర్ జీవితంలో చివరి 25 ఏళ్లు, అంటే ఆమె ఇండియాలో ఉన్నంతకాలం పూర్తిగా కుష్ఠురోగుల సేవకే అంకితం చేశారు. ఆమె వల్ల వేల మంది జీవితాలు మారాయి. ఆమె చాలా సింపుల్గా, సైలెంట్గా ఉండేవారట. పెద్దగా ఫోటోలు కూడా లేవామెవి. నిస్వార్థంగా సేవ చేయటమే ఆమె లక్ష్యం. అవును. మెథడిస్ట్ స్థాపకుడు జాన్ వెస్లీ మాటలు ఆమెకు స్ఫూర్తి అంటారు. నీకు చేతనైనంత మంచి చెయ్యి, నీకు సాధ్యమైన అన్ని విధాలా చెయ్యి. ఆ మాటల ప్రకారమే ఆమె జీవించారు. ఆమె సేవల్ని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం 1923లోనే కైజర్-ఈ-హింద్ గోల్డ్ మెడల్ ఇచ్చింది. అవును, ఆమె చనిపోయినప్పుడు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ నర్సింగ్ కూడా ఆమె గురించి గొప్పగా రాసింది. భారతదేశంలో కుష్ఠువ్యాధి చికిత్సలో ఆమె ఒక అథారిటీ అని, ఆమె నైపుణ్యం, అంకితభావం
నిరాడంబరత అందర్నీ ఆకట్టుకున్నాయని రాసింది. గొప్ప నివాళి అది. అసలు ఈ కుష్ఠువ్యాధి గురించి కొంచెం బేసిక్స్ చెప్పుకుందాం. దీన్నే హ్యాన్సన్ వ్యాధి అంటారు. అవును, హ్యాన్సన్ వ్యాధి. ఇది చాలా పాత జబ్బు. క్రీస్తు పూర్వం 2000 నుండే దీని ఆనవాళ్లున్నాయి. అంటే దాదాపు 4000 ఏళ్ల చరిత్రుంది దీనికి. దీనికి కారణం మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా అని 1873లో గెర్హార్డ్ హ్యాన్సన్ అనే నార్వే డాక్టర్ కనుక్కున్నారు. అందుకే హ్యాన్సన్ డిసీజ్ అని పేరు. ఓ, అందుకేనా? ఇది ముఖ్యంగా చర్మాన్ని, నరాలని, శ్వాసకోశాన్ని, కళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. చర్మం మీద మచ్చలు, గడ్డలొస్తాయి. నరాలు దెబ్బతినడం వల్ల స్పర్శపోవడం, కండరాలు బలహీనపడటం, చివరికి వైకల్యం కూడా రావచ్చు. కొన్ని వేల ఏళ్లుగా లక్షల మంది దీనివల్ల చనిపోయారు లేదా బాధపడ్డారు. 20వ శతాబ్దంలో యాంటీబయాటిక్స్ వచ్చాకే దీనికి సరైన ట్రీట్మెంట్ మొదలైంది. అయితే కెర్ దంపతులు పనిచేసిన కాలంలో ఇంకా యాంటీబయాటిక్స్ లేవు. అందుకే వాళ్ళు చౌల్మోగ్రా, హైడనోకార్పస్ నూనెలు వాడారు. ఇక భారతదేశంలో అయితే కుష్ఠువ్యాధి పరిస్థితి ఇంకా దారుణం. ఇక్కడున్న కుల వ్యవస్థ, అంటరానితనం వల్ల. అవును. కుటుంబ సభ్యులే దూరంగా పెట్టేవారు. ఇలాంటి భయంకరమైన సోషల్ బ్యాక్గ్రౌండ్లో కెర్ దంపతులు దేవుడి మీద నమ్మకంతో, ప్రేమతో సేవ చేయడానికొచ్చారు. మరి వీటన్నిటిని బట్టి మనమేమర్థం చేసుకోవాలి? డాక్టర్ ఇసాబెల్ కెర్ కథ కేవలం ఒక డాక్టర్ కథ కాదు. అది కుష్ఠువ్యాధి అనే భయంకరమైన జబ్బు మీద పోరాటం. అంతకంటే ముఖ్యంగా సమాజంలోని వివక్ష, అంటరానితనం మీద పోరాటం. నిజమే. ఆమె అంకితభావం, ధైర్యం, కరుణ అన్నీ అసాధారణం. డిచ్పల్లిలో ఆమె కట్టిన ఆ హాస్పిటల్, ఆమె తెచ్చిన కొత్త పద్ధతులు ఎంతో మందికి ఆశనిచ్చాయి, కొత్త జీవితాన్నిచ్చాయి. దీని కొంచెం పెద్ద కాన్వాస్లో చూస్తే కెర్ దంపతుల కృషి అనేది విశ్వాసం, వైద్య నైపుణ్యం, మానవత్వం కలగలిసిన ఒక అరుదైన ఉదాహరణం. సమాజం చీత్కరించిన వాళ్లకి అండగా నిలబడటం, వాళ్ల గాయాల్ని మాన్పడానికి ప్రయత్నించటం, వాళ్ల పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది వేర్వేరు సంస్కృతుల మధ్య సేవకు, మానవతా విలువలకు గొప్ప నిదర్శనం. ఆ రోజుల్లో కుష్ఠురోగులు ఎంత భయంకరమైన సామాజిక నిందను ఎదుర్కొన్నారో విన్నాం కదా. ఇప్పుడు ఆలోచిస్తే మన ప్రస్తుత సమాజంలో, అంటే నేటి రోజుల్లో కొన్ని రకాల జబ్బులతో బాధపడేవారి పట్ల, లేదా హెచ్ఐవి బాధితుల పట్ల, లేదా మానసిక సమస్యలు ఉన్నవాళ్ల పట్ల, లేదా సమాజంలో వెనుకబడిన వర్గాల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది? మంచి ప్రశ్న. ఆనాటి అజ్ఞానంతో పోలిస్తే మనం ఎంత మారాం? నిజంగా పురోగమించామా? ఈ విషయంపై మన శ్రోతలు కూడా ఆలోచించాలి. ఈ మిషనరీ చరిత్రను మీకు సమర్పించినవారు ఎల్ సెలా బుక్స్.